యోగాతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్ర స్థాయి యోగాసన న్యాయ నిర్ణేతల 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాసనాలను అవలంబించాలని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. దీనికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు 18 గంటల పనితీరని అన్నారు. మనకున్న ఒకే ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని తీసుకొని రావడం. మన పిల్లలకి ఇంట్లో ఎట్లాగా తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తే వస్తుంది. క్రమశిక్షణ పుట్టుకతో జీన్స్తో కొంచెం వస్తుంది, 5% ఉంటుంది జీన్స్ తోటి. మిగతాదంతా కూడా ఇంట్లో మనం నేర్పించాలంటే మనం లెసన్ లాగా చెబితే రాదు, మన ప్రవర్తనతో వస్తుంది. ప్రవర్తిస్తాం, మన ప్రవర్తన చూసి తండ్రిని చూసి పిల్లవాడు పెరుగుతాడు, తల్లిని చూసి కూతురు కానీ బాబు కానీ పెరుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. వారికే ఒక నాలెడ్జ్, ఒక ఊహ వచ్చేటప్పటికి వారు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అటువంటి వ్యక్తి వారి తండ్రితో పాటు కింద కూర్చొని తిన్న తర్వాత ప్లేటు గ్లాసు తానే తీసుకొని ఎత్తుకొని పోయి అక్కడ పెట్టి వారి తండ్రికి ఇచ్చే గౌరవం, అవన్నీ ఎందుకురా అంటే ప్రజల్లో చూసి ప్రజలు కూడా మారాలి అంటే. అదేదో ఒక 15 సంవత్సరాలు నాకు వ్యక్తిగతంగా వారితో పరిచయం. నారా లోకేష్ బాబు అనే వ్యక్తిని చూసే నేను కూడా రాజకీయాలకు రావడం, వచ్చిన తర్వాత ప్రజలతో ఇంత మమేకం అవ్వడం, ఎక్కడ ఏ ప్రోగ్రాం చెప్పినా దానికి అటెండ్ అవ్వాలి అని తహతహలాడుతుంటాను. ఎందుకంటే వారే అంత కష్టపడుతుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని మేమంతా ఎంత మాత్రమనే ఆలోచన వచ్చినప్పుడు